అమ్మాయిలు అబ్బాయిల్ని వలలో వేసుకుంటున్నారు అంటే జడ్జిమెంటల్ అంటావు కదా, సాక్ష్యం తీసుకొచ్చిన చూడు. లేదు, అది వలలో వేయడం కాదు, వలలో వేయిస్తోంది. అయినా కుక్కలు అబ్బాయిలు ఒకటేనారా? కుక్కల కంటే హీనంగానే ఉందిలే అబ్బాయిల పరిస్థితి. వాటినన్నా చుచ్చు బుచ్చు అని ప్రేమ చేస్తారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి వాటిని కాకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకునే మిమ్మల్ని అనాలా చుచ్చు బుచ్చు అని? ఆడు చూడు తాగి ఏకంగా బస్ మీదే పడుకున్నాడు. రోజంతా కష్టపడి ఒక మొగాడు ఒక పెగ్గేసి పడుకుంటే వాటిని కూడా వార్తల్లా చూపిస్తున్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అబ్బాయిలు బయటికి వస్తే ఇది పరిస్థితి. అదే అమ్మాయిల్ని బయటికి రమ్మంటే ఓ పీక్ సమ్మర్ ఐ కాంట్ కమ్ అని అంటారు. అందుకే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ 67 సన్ స్క్రీన్లో పంపించిందంట, రుద్దుకొని రావే బయటికి అని. వాటితో రుద్దుకోవడం ఏంటి, ఏకంగా స్నానం కూడా చేసేయచ్చు. అబ్బాయిల ప్రేమ అంటే అట్లుంటది. మరి ఒక అతను అయితే ల్యాండ్ అమ్మి మరి పిల్లాన్ని చదివిపిస్తే ఉద్యోగం రాగానే అది ఇంకోటితో లేచిపోయిందంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రోజు ఇన్ని వార్తలు చూసి కూడా పెళ్ళాన్ని బాగుపరుద్దాం అనుకున్నాడు చూడు, తప్పు అతంది, ఆడవాళ్ళది కాదు. ముళ్ళకంప అయినా తెలిసి కాలేయడం తప్పు అంటావు. మొగోడు నేను కట్టింది తాలి అని అనుకుంటాడు కానీ గాలికి పోయే కంపని తగిలించుకుంటున్నాను అనుకోడు. ఏంట్రా అన్ని వన్ సైడ్ స్టోరీలు చెప్తున్నావు? ఒకడేం చేశాడు తెలుసా, ఫేస్బుక్ లో ఒక అమ్మాయితో పరిచయమైన 2 రోజులకే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి ఏదో గొడవ అయితే చంపి పొలంలో పాతి పెట్టేశాడంట. తెలివైనోడు కాబట్టి పెళ్లి దాకా పోలేదు. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఇప్పుడు చూడు వాడికి జైలే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేంద్రా అంత మాటనో? ఒక విషయం ఆలోచించు. ఇప్పుడు వాడు జైల్లో బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ పోతుంది అనుకో, ఎటు పోతున్నావు అని అడిగేటోళ్ళు ఉండరు. పిల్లు అటు పడేసింది అనుకో, ఈ డైరెక్షన్ లోనే ఎందుకు పెట్టినావు అని అడిగేటోళ్ళు ఉండరు. వాడికి నిద్ర పట్టక ఏదో గోడను చూసుకుంటూ ఉన్నాడు అనుకో, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగేటోళ్ళు ఉండరు. పొద్దుగాల లేవగానే ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నా అని అడిగేటోళ్ళు కూడా ఉండరు. అన్ని బానే మనసులో పెట్టుకున్నావురా. నా చుట్టూన్న జంటలను చూసి చూసి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. మొత్తం అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమి లేదు. అసలు ఈ మధ్యన పెళ్లి సంబంధాలకు వెళ్తే ఏమేం చెక్ చేస్తున్నారో తెలుసా? ఏముంది, అదే బ్యాంక్ స్టేట్మెంట్లు, హెల్త్ చెకప్లు, అంతే అవే ఉన్నాయి కదా. అవన్నీ ఎప్పుడో దాటేశారా బాబు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద ఏమేం చలాన్లు ఉన్నాయి ఫోటోలు చూపించండి అని అడుగుతున్నారు. ఎంతకి తెగించారా? ఎందుకు పెళ్లి చూపులకు ఫోటోలు పంపలేదా? లేదు, ఆ అబ్బాయి ఏ అమ్మాయిలతో తిరిగాడు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడా లేదో కూడా తెలుస్తుంది కదా, అందుకు. పెళ్లికి ముందు పేరెంట్స్ ఏమో ఈ రకంగా రీసెర్చ్లు చేస్తుంటే పెళ్లి తర్వాత మొగుడిని ఎట్లా లేపేయాలో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా?